భవిష్యత్తులో ఆ శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం ఆశీస్సులతో మంచి హోదాలు ఉండాలని కోరుకుంటున్నాను. మాట్లాడతారా? కొంచెం మాట్లాడబాకండి బ్రదరు. 11 స్లోగన్స్ స్లోగన్స్ ఏంటి? భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మౌజన్ ఐక్యత జిల్లాలి, మౌజన్ ఐక్యత జిల్లాలి, వర్ధిల్లాలి మాధవ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ, వర్ధిల్లాలి పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం. అలాగే సర్కార్ ముసిరి ఎవరు కాదు ఇవాళ వాస్తవంగా నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నానంటే శ్రీనివాసన్ గారు నాకున్న స్నేహం, మిత్రత్వం, గవర్నమెంట్ పార్టీలో తీసుకున్నాం. ఒక రకంగా రాజకీయ గురువుగా శ్రీరన్న గారు నాకు మార్గదర్శనం. మరి ఇద్దరం కలిసి ప్రయాణం చేశాము. ఓబీసీ మోర్చాలో ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ ఆయన గారు చెప్పిన సూచనల మేరకు నేను అనేక కార్యక్రమాలు చేస్తూ జిల్లాలో నాకు కృషి చేశాను. ఇవాళ అది పార్టీ నాయకత్వం గుర్తించి నాకు ఒక గురుతర బాధ్యత అప్పచెప్పారు. ఇలాంటి పెద్దల ఆశీర్వచనం, మార్గదర్శనం వల్ల ఇవాళ ఈ స్థాయికి నేను రాగలిగాను. అలాగే నేను ముందు ఇంకెంతో కష్టపడి భారతీయ జనతా పార్టీ మంగళగిరి పట్టణ నాయకులకు, ఇక్కడ నుండి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఉన్న నేతలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పట్టణ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా చేనేత సెల్లు కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న నూతనంగా నియమితులైన ఓబీసీ మోర్చా కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జి తులిమిల్లి రామకృష్ణ జోనల్ ఇన్ఛార్జి తులిమిల్లి రామకృష్ణ గారు, అదేవిధంగా ఎస్సీ మోర్చా నాయకులు అన్నగారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అటల్ మోదీజీ సుపరిపాలన యాత్ర పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు చేపట్టిన ఈ యాత్రని రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా జయప్రదం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన దగ్గర నుండి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలు కానీ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి అందుతున్న పథకాల గురించి కూడా పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత ప్రజలకి చేరువవుతుంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు అయిన దగ్గర నుండి ఏ రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల మధ్యనే భారతీయ జనతా పార్టీ జెండాని, ఎజెండాని తీసుకెళ్తున్నాడు. ఈరోజు ప్రీతమ నేత, మనందరి దివంగత ప్రీతమ నేత అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలను ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో
ప్రధానమైన సెంటర్లో ఏర్పాటు చేయటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా భావించాలా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ రాష్ట్ర అధ్యక్షులు చేయలేని గొప్ప కార్యక్రమాన్ని పివిఎన్ మాధవ్ గారు చేపట్టారు. ఎందుకంటే ఆయన రాష్ట్ర అధ్యక్షులైన దగ్గర నుండి పేద బడుగు బలహీన వర్గాలకు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. పార్టీలో ఆయన కాషాయ జెండానిచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లమని నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీని భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జెండా ఎగురవేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేయదు. ఎందుకంటే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకే అటల్ మోదీజీ సుపరిపాలన యాత్ర ఏ రకంగా ఉందో ప్రజలకు తెలియజేసుకుంటూ భావి తరాలకు అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే ఈయనే ఈ దేశానికి దిశ అంత్యోదయ పథకాన్ని ఏర్పాటు చేసిన ఒక గొప్ప నేత అని ప్రజలకు తెలియజేయడం కోసం పివిఎన్ మాధవ్ గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి ప్రజా మద్దతు పూర్తి స్థాయిలో ఉండాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ, నిన్న అనంతపురం దగ్గర మా రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారి నియోజకవర్గంలో ధర్మవరంలో ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఓపెనింగ్ కు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మోహన్ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కూటమి నేతలు, తెలుగుదేశం, జనసేన పార్టీ కీలక నేతలు కూడా ఈ విగ్రహావిష్కరణలో పాల్గొని వేలాది మంది నిన్న పాల్గొనడం జరిగింది. ఈ యాత్ర నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అమరావతి వరకు కూడా జరిగి అమరావతిలో ఒక పెద్ద విగ్రహాన్ని, అటల్ బిహారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఆయన చేసిన కార్యక్రమాలను మేము వివరిస్తాం. అంత్యోదయ పథకాలు పేద వర్గాలకు చివరి వరకు కూడా చేరాలని ఆయన ఏ కళలైతే కన్నాడో అదే కళలను ఈ రోజు గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలను నెలకొల్పుతున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన ఆశయాలు నెలకొల్పి ఆయన విగ్రహాలను ప్రతి చోట ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈరోజు మంగళగిరిలో మేము ప్రెస్ మీట్ మా నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి మేము ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మా ఎజెండా కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అటల్ మోడీజీ సుపరిపాలన బస్సు యాత్ర అనేది చేపట్టడం జరిగింది. మరి భారతదేశంలో ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా సరే వాజ్పేయి గారి పేరు చెప్తే వారిని పొగడమే తప్పితే ఒక్క విమర్శ కూడా ఉండదు. వారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో మరి గతంలో 13 రోజులు చేశారు, తర్వాత 13 నెలలు చేశారు. 1999 నుంచి 2004 వరకు 5 సంవత్సరాల వారు చేసినటువంటి పరిపాలన ఒక సువర్ణ అధ్యాయం లాంటిది. వారు ప్రధానిగా అయిన వెంటనే మనకప్పుడు పాకిస్తాన్ మనపై కాలు దువ్వుతుంటే మరి ఒక శాంతి యాత్ర పేరుతో బస్సు యాత్ర చేశారు. పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. లాహోర్లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని, భారత ప్రధాని ఒక శాంతి ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ పాకిస్తాన్ మనపైకి కాలుదువ్వి యుద్ధానికి ముందుకు వచ్చింది. ఆ యుద్ధంలో, ఆ కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. మరి అలాగే వాజ్పేయి గారు దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, స్వర్ణ చతుర్భుజి, భారత్ మాల, భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలను కలుపుకుంటూ మరి రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకై, మరి రవాణా వ్యవస్థ మెరుగుపరచడం ద్వారా మరి వ్యయాన్ని తగ్గించడానికై మరి దేశవ్యాప్తంగా 5,000 కిలోమీటర్ల పైగా నేషనల్ హైవేస్ని కనెక్టివిటీ చేయడం జరిగింది. మరి అలాగే వారు ఉన్న కాలంలో దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే దిశగా మరి అణుబాంబు తయారు చేయడానికి మరి పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపి మరి అప్పటి ప్రపంచ పెద్ద అయిన అమెరికాను కూడా ధిక్కరించి మరి అణు పరీక్ష చేయడం ద్వారా భారత యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియవచ్చింది. అలాగే దేశవ్యాప్తంగా ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత ఆయన గారు చేసినటువంటి పరిపాలన కొనసాగిస్తూ మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధాని అయిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా
ఎన్నో సంస్కరణలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. జిఎస్టీ కావచ్చు, మరి కరోనా సమయంలో వారు చేసినటువంటి 140 కోట్ల మందికి వ్యాక్సిన్ అనేది అందజేయడం కావచ్చు, భారతదేశంలో మన దేశం యొక్క గొప్పతనాన్ని మన యొక్క ఔన్నత్యాన్ని పెంచే దిశగా చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఇవాళ ప్రపంచ దేశంలో చూసుకుంటే ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి మనం చేరడానికి మోడీ గారు చేసిన కృషి ఎంతో ఉంది. మరి ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా భారత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ భారత్లో ఉన్న అన్ని రాష్ట్రాలని అన్ని నగరాలని అభివృద్ధి పరుస్తూ మరి సాగరమాల పేరుతో 7,500 కిలోమీటర్ల కోస్తా తీర ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తూ మరి ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరి అలాంటి అనేక సందర్భాలను చూసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 143 కోట్ల భారతీయులలో 13 కోట్ల మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మోడీ గారికి మరి ఘనంగా నీరాజనాలు అర్పిస్తున్నారు. ఎంతో గొప్పగా పరిపాలన చేస్తున్నటువంటి మోడీ గారి పరిపాలనకు మరి మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కొనసాగిస్తూ మరి నిన్న ధర్మవరంలో మరి అటల్ మోడీజీ సుపరిపాలన యాత్ర పేరుతో మరి జైత్రయాత్ర వచ్చి దీన్ని ఒక రకంగా చూస్తే మరి అన్ని జిల్లాలను కవర్ చేస్తూ 25వ తారీఖున అమరావతిలో ఒక గొప్ప మహాసభ ఏర్పాటు చేయడానికి మరి ప్రయాణం సాగింది. మరి ఆ 25వ తారీఖున అమరావతికి మన దేశ ఆర్థిక మంత్రి మరి అమిత్ షా గారు వస్తున్నారు. రక్షణ మంత్రి అమిత్ షా గారు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి 25వ తారీఖు అమరావతిలో జరగబోయే ఒక మహాసభ కార్యక్రమానికి మన భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా ఇంతటి సుపరిపాలన అందిస్తున్నటువంటి మోడీ గారికి మద్దతుగా అన్ని వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరి ఓసీ వర్గాలందరూ కూడాను వారికి మద్దతు తెలియజేస్తూ ఇలాంటి పరిపాలనకి ఒక 20 సంవత్సరాలు కొనసాగేలా ఉండాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి దానికి భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు మద్దతు ఇస్తున్నటువంటి ఇలాంటి నాయకత్వానికి మనందరం కూడా జయజయలు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ కూటమి రాష్ట్రాలను చూస్తున్నాం. మరి ఈ కూటమిలో మన రాష్ట్రం మరి తెలుగుదేశం నాయకులు మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి మన రాష్ట్రాన్ని సహజంగానే అభివృద్ధి చేస్తున్నారు. కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు కూడాను ఎంతో ఎక్కువగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నో అనేక కార్యక్రమాలు చేస్తూ అలాగే మన మంగళగిరి శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడాను దీన్ని కొనసాగి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారికి మరి అందరం కూడాను మరి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను.